తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇవాళ మనం కొన్ని పొజిషనల్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ముందుగా మనం నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఎందుకంటే నిఫ్టీ ఇవాళ ఆల్ టైమ్ హై క్లోజ్ అన్నది మనం చూసాం. మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఈ లెవెల్ దాటి వెళ్ళనంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉండొద్దు అని. సో, ఈ లెవెల్‌ని ఫైనల్‌గా ఇవాళ మనకు ప్రైస్ యాక్షన్ అయితే ఈ లెవెల్ దాటి మనకు క్లోజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఒక మంచి హెల్తీ క్యాండిల్ కాబట్టి చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ నిఫ్టీలో మనకు చాలా ఎవిడెంట్‌గా కనబడుతుంది. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇవాళ క్లోజ్ చూసుకున్నట్లయితే, ఇవాళ క్లోజ్ 24,800 దగ్గరుంది. అలాగే ఇవాళ ఓపెనింగ్ చూసుకుంటే 24,553 పాయింట్స్ దగ్గర, అలాగే మనకు ఇవాళ హైయెస్ట్ నిఫ్టీలో 24,837 దగ్గర మనకు ఇవాళ నిఫ్టీ అన్నది ట్రేడ్ జరగడం మనం గమనించొచ్చు. అయితే మనం ఇన్ ఇన్ ఇంత హైలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇది 25,000 అన్నది సాధారణమైన నంబర్ కాదు. ఓకే. అదొక మైల్‌స్టోన్ నంబర్ కాబట్టి, సో, మనం ఈ నంబర్‌కి ఎక్కువ దూరంలో లేము. ఇంకొక 200 పాయింట్స్‌లో మనం ఎవర్ హై, ఓకే, చాలా హైలో మనం ఆఫ్‌కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ నెగెటివ్‌లో ఉన్నప్పటికీ, నిన్న నాస్డాక్ కూడా మనకు నెగెటివ్‌లో ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్స్ నెగెటివ్‌లో ఉన్నప్పటికీ కూడా ఇండియా మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం మనం కంటిన్యూగా చూస్తున్నాం లాస్ట్ కొద్ది రోజులుగా ఈ లాస్ట్ ట్రెండ్ అంతా కూడా. అండ్ ఇవాళ కూడా మనకు చాలా పాజిటివ్ క్లోజ్‌లో అయితే చూసాం. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే 25,000 అన్నది చాలా ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కాబట్టి, 25,000 కంటే ముందు 24,900 కూడా ఒక రౌండ్ నంబర్ కాబట్టి, ఈ 2 లెవెల్స్‌లో మనం ఒక్కసారి నిఫ్టీని గమనించాల్సిన విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 ఇదైతే మైనర్ రెసిస్టెన్స్ గాను కొద్దిగా అండ్ ఇదైతే మనకు కన్ఫర్మ్‌గా 25,000 అనేది చాలా 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 ఇంపార్టెంట్ నంబర్, రికార్డ్ నంబర్ కాబట్టి, మైల్‌స్టోన్ నంబర్ కాబట్టి, ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది నిఫ్టీలో. అలాగే ఇవాళ గమనిస్తే మనకు ఇక్కడ రోజులాగా కాకుండా ఇవాళ మనకు ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా! ఈ 3 లైన్స్ ఏంటంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనమాట. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ మూవింగ్ యావరేజెస్‌ని యాక్టివేట్ చేసి చూసాం. సో, ఇప్పుడు మనకు ఈ మూవింగ్ యావరేజెస్‌తో కలిపి చూసినట్లయితే మనకు ట్రెండ్ అన్నది చాలా క్లియర్‌గా కనబడుతుంది. లాస్ట్ కొద్ది రోజుల ముందు ఇక్కడ మనకు కొద్దిగా నెగెటివ్ మొమెంటమ్ పుల్ బ్యాక్ కనిపించినప్పటికీ చూడండి, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకు పాజిటివ్ క్యాండిల్. ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా! అక్కడి నుంచి చాలా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం. అండ్ అలాగే ఇవాళ క్యాండిల్ అయితే ఇంతకుముందు మనకి డోజీ క్యాండిల్స్‌లో ఉన్న ఏదైతే డౌట్ జనరేట్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ, ఆ డౌట్‌ని ఓవర్ రైడ్ చేస్తూ మనం ఇవాళ నిఫ్టీలో క్లోజ్ అయితే చూసాం. సో, 25,000కి మనం ఎక్కువ దూరంలో లేం కాబట్టి ఓవరాల్ మార్కెట్ పాజిటివ్‌గా ఉంది. కానీ ఇక్కడ మనకు ఒక్క చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి. చూడండి, నిఫ్టీ అంత హైలో ట్రేడ్ అవుతుంటే మామూలుగా బ్యాంక్ నిఫ్టీలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మొమెంటమ్ అన్నది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కానీ చాలా రోజులుగా లాస్ట్ టైం మనం హై చూసింది జూలై 4థ్ అయితే, అప్పటి నుంచి మనం ఇవాళ జూలై 18థ్ కొచ్చినా కూడా మనం ఇంకా ఆ హై దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేదు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ. అలాగే ఇక్కడ ఈ చార్ట్‌లో మూవింగ్ యావరేజెస్‌ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంత అప్ ట్రెండ్‌లో ఉన్నటివి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ హారిజాంటల్ ఫేస్‌కి వచ్చేసాయన్నమాట. అండ్ ఇది ఈ జోన్ దగ్గర చాలా రోజులుగా ట్రేడ్ అవుతుంది. సో, ఇక్కడ మనకు నిఫ్టీ దీన్ని దాటి క్లోజ్ అయితే, ఓకే, అప్పుడు మనకు ఓవరాల్‌గా ఇండియన్ మార్కెట్ చాలా హెల్తీగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇవాళ మనకు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రానున్నాయండి. ఇవాళ ఈవినింగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. ఇన్ఫోసిస్ ఆల్రెడీ గతంలో కంటే, పోయినసారి కంటే 3.3% అప్రాక్సిమేట్‌గా మోర్ దాన్ 3% ఎక్కువ ప్రాఫిట్‌తోనే బుక్ చేసేలాగా మనకు కొన్ని వినికిడిలైతే వినబడుతున్నాయి. సో, అందుకని ఒక్కసారి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం డైలీ చార్ట్ చూసాం కాబట్టి, సో, ఇంకొకసారి ఇన్ఫోసిస్‌లో వెళ్ళకముందు చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ దాటి బ్యాంక్ నిఫ్టీ పైన క్లోజ్ అయితేనే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్‌లోకి కంటిన్యూ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలో జరిగే ప్రైస్ యాక్షన్ అంతా కూడా సైడ్ వేస్ అండ్ అలాగే కరెక్షన్ ఫేజ్‌లో ఉన్నట్లుగా
మనకు ఈజీగా కనబడుతుంది. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. నిఫ్టీలో అయితే మనం మంచి అగ్రెషన్‌తోనే మంచి బుల్లిష్ దీంట్లోనే ఉన్నాము ఇంకా. సో, అది అలాగే కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అంటిల్ అండ్ అన్‌లెస్ మనకేదైనా ఒక మంచి రివర్సల్ సైన్ మళ్ళీ కనపడేంత వరకు ఆర్ ఈ లెవెల్‌కి 25,000 లెవెల్‌కి వచ్చేంత వరకు. అయితే ఇవాళ నిఫ్టీ ఇంత మూవ్ అవ్వడానికి ఓకే. కారణం అయిన స్టాక్స్‌లో ఒకానొకటి ఇదనమాట. ఏంటి ఇవాళ మనకు Q1 రిజల్ట్స్ ఇన్ఫోసిస్ కంపెనీలో, ఐటీ కంపెనీలో ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది గదా! ఇవాళ క్యాండిల్ ఓకే. ఇవాళ క్యాండిల్ దాన్ని దాటి క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించొచ్చు. ఓకేనా. ఇన్ఫోసిస్ పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో, ఇన్ఫోసిస్‌లో ఇవాళ చాలా మంచి మొమెంటమ్ ఉండింది. అండ్ ఈ మంచి మొమెంటమ్‌తో పాటు ఇంతకుముందున్న రెసిస్టెన్స్‌ని దాటి ఇది క్లోజ్ అయిందని గూడా గమనించాలి. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక పాజిటివ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ గనక వస్తే ఇన్ఫోసిస్‌లో ఫర్దర్‌గా మంచి మొమెంటమ్ ఉంటుందని ఆశించడానికి ఇక్కడ కారణాలైతే కనబడుతున్నాయి మనకు. అండ్ అలాగే ఇంకొక మనం గమనించాల్సిన స్టాక్ ఇవాళ జుబిలియన్ ఫుడ్స్ అండి. జుబిలియన్ ఫుడ్స్ ఇక్కడ అంటే మన డామినోస్ ఇవన్నీ ఉన్నాయి కదా! అది జుబిలియన్ ఫుడ్స్ కిందే వస్తాయన్నమాట. సో, జుబిలియన్స్ ఫుడ్‌లో ఇవాళ మనకొక రెడ్ క్యాండిల్ కనబడింది. రెడ్ క్యాండిల్ కనబడడం మాత్రమే కాకుండా ఇది ఆల్మోస్ట్ 2 ఈఎంఐస్ దాటి కిందకి క్లోజ్ మనకు ఆల్మోస్ట్ ఇక్కడికి ఇవ్వడం మనం చూస్తున్నాం. అండ్ దాంతో పాటు ఇది మనకు ఒక మంచి బేరిష్ సైన్ అనమాట జుబిలియంట్ ఫుడ్స్‌లో. సో, ఇదొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఇంతకుముందు ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్‌లో మనకు రిజెక్ట్ అయింది కదా! ఆల్మోస్ట్ 580, 590 లెవెల్స్‌లో ఇప్పుడు కూడా అక్కడే రియాక్ట్ అయింది. సో, మీలో ఎవరన్నా జుబిలియంట్ ఫుడ్స్ ఉంటే మీ పొజిషన్స్ గురించి ఒకసారి ఆలోచించుకోవడం అన్నది చాలా కరెక్ట్ టైం ఇది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మనకు హైక్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకు నెగెటివ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇక్కడ కనపడడం మనం జుబిలియన్ ఫుడ్స్‌లో చూస్తున్నాం. అండ్ ఈచర్ మోటార్స్ అండి. నెక్స్ట్ స్టాక్ ఈచర్ మోటార్స్‌లో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అండ్ ఇంతకుముందు ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనబడింది. ఈ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఏరియా లాగా ఇంతకుముందు ఒకసారి యాక్ట్ చేయడం మనం గమనించాం. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలో ఈచర్ మోటార్స్ ఉంటే కూడా సో, ఆల్మోస్ట్ అది టార్గెట్స్ లెవెల్స్‌కి దగ్గరగా వచ్చిందని మీరు గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు ఈ స్టాక్‌లో కూడా ఉంది. అండ్ రాబోయే 2, 3 రోజుల్లో మనకు ఆల్మోస్ట్ నిఫ్టీలో ఉన్న 35 కంపెనీస్ 35% ఆఫ్ ద కంపెనీస్ నిఫ్టీ 50లో ఉన్నటివి Q1 రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. సో, దానివల్ల మార్కెట్ కొద్దిగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు ఇంకొక మనకు నెక్స్ట్ 3-5 డేస్‌లో మనకు ఆహ్, బడ్జెట్ గురించి కూడా మనకు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు కాబట్టి, సో, ఇయన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. ఇవాల్టి వీడియోకి అంతే. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని లైక్ చేసి వెళ్ళండి. అంతవరకు తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.